నమస్తే, పొలిటికల్ వైస్ స్వాగతం. ఒక జర్నలిస్ట్గా కెరీర్ మొదలుపెట్టి పోటీ పరీక్షలకు ఎట్లా ప్రిపేర్ అవ్వాలని విద్యార్థులకు గైడెన్స్ ఇచ్చేటువంటి ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిగా మారిపోయి ఆ తర్వాత ఉపాధ్యాయులుగానే మాత్రమే కాదు విద్యార్థులకు ఎటువంటి సౌకర్యాలు ఉండాలని ప్రభుత్వం పైన ఒక ఉద్యమాన్ని రూపొందించినటువంటి ఇన్ని రూపాంతరాలు చెందినటువంటి వ్యక్తి అశోక్ సార్. అసలు అశోక్ సార్ ఎందుకు పోటీ చేస్తున్నాడు, ఏమిటి, ఎమ్మెల్సీ ఎందుకు రావాల్సి అనుకున్నాడు, ఈ అంశాలన్నీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అశోక్ గారు. నమస్తే. జర్నలిస్టు, మీరు జర్నలిస్టు, నేను జర్నలిస్టు. ఒక జర్నలిస్టు ఎందుకు తన ఉద్యోగం వదిలిపెట్టి ఒక టీచర్ అయ్యండి, పాఠాలు ఎందుకు చెప్పాలనుకున్నారు పోటీ పరీక్షలకి? దానికి ఏం జరిగింది దాని వెనుక? అంటే నాకు జీవితంలో జరిగిన ప్రతి సంఘటన కూడా అనుకోకుండానే ఒకదాని నుంచి ఒకదానికి ఎంటర్ కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అది ఒక పరిస్థితుల ప్రభావం. వాస్తవంగా నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఒక మెరిట్ స్టూడెంట్ని. ఇంటర్మీడియట్ వరకు చదువు అంటే అర్థం కాని ఒక పరిస్థితుల్లోకి వెళ్ళి ఎప్పుడైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి వచ్చానో జీవితం ఉన్నది చదువు ద్వారానే గుర్తించి డిగ్రీలో కాలేజ్ టాపర్గా వచ్చాను. డిగ్రీలో ఉన్నప్పుడు ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కావాలని కలగన్నటువంటి వ్యక్తిని. కానీ డిగ్రీ అయిపోయిన తర్వాత డిగ్రీలో ఒక జర్నలిజం ఒక వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ హెచ్జిఎంజే అనే ఒక కోర్సు ఉన్నది. ఆ హెచ్జిఎంజే కోర్సు ఉన్నప్పుడు మా పైన అక్కడ జర్నలిస్ట్గా పనిచేస్తూ మాకు పాఠం చెప్పినట్టు ఒక గురువు అరుణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన ఎప్పుడూ ఈ జర్నలిజం గురించి బాగా చెప్పిన కారణంగా నాటుకొని పోయి నేను ఎంఎస్సి జాగ్రఫీలో జాయిన్ అయిన నేను జాగ్రఫీ ఉపాధిస్తుందో లేదో జర్నలిజం అంటే బాగుంటుంది ఏదో చేయొచ్చు అన్న తపనతో జాగ్రఫీని వదిలిపెట్టి మళ్ళీ బీసీజే బ్యాచిలర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజంలో జాయిన్ అయ్యి ఆ తర్వాత వార్తా పేపర్కి వెళ్ళి నా యొక్క ప్రస్థానం మొదలుపెట్టాను. అంటే పోటీ పరీక్షల్లో ఉండి చదువుకొని గ్రూప్ 1 ఆఫీసర్ కావాల్సిన నేను జర్నలిస్ట్గా మారిపోయాను. తెలియకుండానే దాంట్లోకి వెళ్ళిపోయాను. అక్కడ 2002 సెప్టెంబర్ నుంచి నా ప్రస్థానం జర్నలిస్ట్గా మొదలుపెట్టి వార్తా పేపర్లో ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ, నల్గొండ ఎడిటర్గా, రంగారెడ్డి జిల్లా ఎడిటర్గా, టోటల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి 10 జిల్లాలకు సంబంధించినటువంటి ఒక ఇన్ఛార్జిగా పనిచేశాను. ఒక 15 ఏళ్ల పాటు జర్నలిజంలో నా జీవితం అంతా గడిచిపోయింది. వెనక తిరిగి చూస్తే ఏం కనపడతలేదు. అంటే జర్నలిజం అనేది ఒక ఊబిలాగా వెళ్ళిపోయింది. ఆ ఊబి నుంచి బయటపడడానికి నాకు 15 సంవత్సరాలు పట్టింది. నేను ఒక ఎడ్యుకేషన్ డెస్క్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ వచ్చి, సార్ మీ ఆర్టికల్స్ బాగుంటాయి, నేను రెగ్యులర్గా చదువుతాను, మీరు మాకు ఒక గెస్ట్ క్లాస్ కోసం రండి సార్ అని చెప్పేసి ఆయన ఇన్వైట్ చేశాడు. ఆ ఇన్వైట్ చేసినప్పుడు పోయి 2 గంటలు పాఠం చెప్పాను. అంటే వాస్తవంగా డిగ్రీలో చదివే అకాడమిక్ చదువులు వేరు, ఆఫ్టర్ డిగ్రీ తర్వాత పోటీ పరీక్ష చదవడం వేరు. ఆ పోటీ పరీక్షలో ప్రిపేర్ అయిన వ్యక్తిగా, ఎందుకంటే నేను ఒక గ్రూప్ 1 3-4 సార్లు మెయిన్స్ రాశాను, ఒక జైలు ఇంటర్వ్యూ వరకు పోయాను, డిఎస్సి కూడా హాఫ్ మార్క్తో పోయింది. అంటే ఉద్యోగం కొట్టాలని తపన ఉండేది, కానీ జర్నలిస్ట్గా పనిచేస్తున్నాం. జర్నలిజంలో రాత్రి దాకా డ్యూటీలు చేసి పొద్దుగాలు చదవాలంటే కష్టమైపోయేది. అయినప్పటికీ కూడా పైదాకా పోయాము. ఈ వర్క్ ఒత్తిడి కారణంగా దాన్ని సాధించలేకపోయాం. కానీ ఆ పోటీ పరీక్షలు అనే ఒక మనసులో ఎప్పుడు కూడా నన్ను తొలుస్తూ ఉండేది. అట్లా ఒక 2 గంటలు వాట్ ఈస్ ద కాంపిటేటివ్, వాట్ ఈస్ ద అకాడమిక్, వాట్ ఈస్ ద డిఫరెన్స్, మీరు ఏం చదువుతున్నారు, ఎలా చదవాలా అన్న దానిపైన ఒక 2 గంటల పాటు నాన్ స్టాప్గా నేను క్లాస్ చెప్తే వాళ్ళు ఫీదా అయిపోయి, లేదు సార్ మీరు మాకు రోజు 1 గంట సేపు పాఠం చెప్పండి అని రిక్వెస్ట్ చేశారు. అట్లా 2014 నవంబర్ 1వ తారీఖు నాడు నేను ఒక ఫ్యాకల్టీగా అవతారం ఎత్తాను. 1 సంవత్సర కాలం పాటు నమస్తే తెలంగాణలో ఎడ్యుకేషన్ డెస్క్ ఇన్ఛార్జిగా పనిచేస్తూనే మార్నింగ్ పూట 1-2 గంటలు వివిధ రకాల ఇన్స్టిట్యూట్లలో చెప్తూ మధ్యాహ్నం ఆఫీస్ పోయి నైట్ దాకా డ్యూటీ చేసుకొని 2 డ్యూటీలు సంవత్సరం పాటు 2 చేశాను. కానీ 14 ఏళ్ళు ఇవ్వని ఒక సంతృప్తి, జర్నలిస్ట్ జీవితమైన సంతృప్తి ఒక టీచర్గా, ఒక ఫ్యాకల్టీగా నాకు ఇచ్చింది. ఎందుకంటే పిల్లల ముందు మనం నిలబడి పాఠం చెప్తున్నప్పుడు ఎట్లా అనిపించేది అంటే మంచిగా అనిపించేది. గంటలు టైం తెలిసేది కాదు. నేను ఏ రోజు కూడా టైం చూసుకొని పాఠం చెప్తూనే కాదు. పిల్లలు సార్ 1 అయింది 1:30 అవుతుంది నాకు భోజన సమయం వస్తుంది ఒక నేపథ్యంలో చెప్పినప్పుడు మాత్రమే నాకు గుర్తొచ్చేది. అప్పుడు వాళ్ళని వదిలిపెట్టే సందర్భాలు మనకు కనబడుతుంది. అలా నేను ఒక పోటీ పరీక్షలోకి ఎంటర్ అయ్యి ఆ తర్వాత 1 ఇయర్ కాలం పాటు మంచిగా అనిపించిన నేపథ్యంలో దీంట్లో ఉపాధి ఉంది, ఒక సాటిస్ఫాక్షన్, సంతృప్తి అనేది దొరుకుతుంది. ఆ సంతృప్తి కారణంగా అక్కడ జర్నలిజాన్ని పక్కన పెట్టి ఒక ఫ్యాకల్టీగా మారాను. ఫ్యాకల్టీగా మారిన తర్వాత ఎంతగా తిరిగానంటే అంత తిరిగాను. 1 కాదు 2 కాదు. హైదరాబాదులో పాఠం చెప్పేది, మహబూబ్ నగర్లో పాఠం చెప్పేది, నల్గొండ ఎస్సీ స్టడీ సర్కిల్, బీసీ స్టడీ సర్కిల్, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, ఎక్కడ క్లాస్ ఉంటే అక్కడ పోయేటోని. అంటే అక్కడ మనం పైసలు సంపాదించిన ఆలోచన కంటే పాఠం చెప్పినప్పుడు వాళ్ళ ముందు నిలబడి గంటల కొద్ది, ఎన్ని గంటలు అంటే మార్నింగ్ 8 టు ఈవినింగ్ 8 చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంత పాఠంలో లీనమై
పైగా ఉద్యమం పైన నాది పిహెచ్డి. కొన్ని వందల పుస్తకాలను సేకరించిన, రెగ్యులర్గా పేపర్ని ఎంత చదవాలో అంత చదివాను. ఇవన్నిటి కారణంగా ఒక ఉద్యమం పైన మంచి గ్రిప్ వచ్చింది. రాష్ట్రంలోనే నెంబర్ 1 ఫ్యాకల్టీగా మారిపోయినా. నేను పాఠం చెప్పడం మొదలుపెట్టిన సంవత్సరంలోనే గ్రూప్ 1 క్లాసులు చెప్పడం మొదలుపెట్టిన. అదే సమయంలో టీసాట్ గవర్నమెంట్ ఛానల్ వచ్చింది, కొత్త సిలబస్, కొత్త రాష్ట్రం ఏర్పడింది, అసలు ఏం చదవాలో తెలియదు, సిలబస్ ఏందో తెలియదు, గందరగోళం ఉండే సమయంలో టైం తక్కువ ఉంది, జస్ట్ లాస్ట్ 1 మంత్ టైం ఉంది. ఆ టైంలో జియో సిమ్ వచ్చింది, వాళ్ళే క్లాసులు చెప్పించారు. ఇక ఆ ఉద్యమ చరిత్ర క్లాసులని రోజు 1,00,000 మంది చూసేవాళ్ళు. నేను చెప్పింది 25 గంటల క్లాసు, కానీ వ్యూస్ చూస్తే 80 లక్షల వ్యూస్ ఉంటాయి. అంటే అంతగా ఉద్యమంలో నిమగ్నమై పాఠం చెప్పిన కారణంగా అశోక్ సార్ అనే ఒక వ్యవస్థ తెలంగాణ రాష్ట్రానికి మొత్తం పరిచయం అయ్యాను. అట్లా 2015 నుంచి 2020 దాకా తిరిగి చెప్తూనే ఉన్నాను. 2020లో కరోనా వచ్చింది. కరోనా సమయంలో ఖాళీగా ఉండడం ఎందుకని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ ఛానల్ కాదు, వాళ్ళ ఆన్లైన్ క్లాసెస్ ఒకటి ఉందని తెలుసుకొని ఆన్లైన్ యాప్ తీసుకున్నాను. యాప్ తీసుకొని తెలంగాణ మూమెంట్, తెలంగాణ ఇండియన్ హిస్టరీ 3 సబ్జెక్టులు కలిపి ఒక ప్యాకేజ్ పెట్టాను. ఒకటే మంత్లో, ఓన్లీ 1 మంత్లో 500 అడ్మిషన్లు అయినాయి. అంటే అశోక్ సార్ యొక్క పాఠాన్ని బాగా ఆస్వాదించడం మొదలుపెట్టారు. అలా ఆన్లైన్ అనే వ్యవస్థలో అశోక్ సార్ వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 ఉన్నాడు. నా కాన్సెప్ట్ కూడా ఏంటంటే, విద్యార్థులకు బర్డెన్ కావద్దు, మనం మరీ పీడించి డబ్బులు వసూలు చేయొద్దు. మన ఖర్చులు వెళ్ళాలా, మన కుటుంబం నడవాలా, ఖర్చులు వెళ్ళాలా, కుటుంబం నడవాలా, విద్యార్థులు ఫ్లెక్సిబుల్ ఉండాలి. అందుకే 10,000 రూపాయలు ఉన్న ఫీజుని 1,000 రూపాయలు పట్టుకొచ్చాను. అట్లా కొన్ని లక్షల మంది ఇవాళ నా యొక్క స్టూడెంట్స్, ప్రతి ఊర్లో 50 మంది ఉన్నారు. అది గ్రూప్ 1 క్లాస్ కావచ్చు, గ్రూప్ 2 క్లాస్ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, గురుకులాలు కావచ్చు, డిఎస్, ఏదైనా తెలంగాణ మూమెంట్ అంటే అశోక్ సార్ చెప్తాడు. అట్లా రాష్ట్రం మొత్తం పరిచయమైన. ఒకవైపు పాఠాలు చెప్తున్నా, ఇదే సమయంలో టీఆర్ఎస్ గవర్నమెంటు 89,000 ఉద్యోగాలు వేసింది. 89,000 ఉద్యోగాలు వేసి ప్రతి నోటిఫికేషన్లో గందరగోళం. 14 పేపర్లు లీక్ అయినాయి. కానిస్టేబుల్ రిజర్వేషన్ సమస్య, లాంగ్ జంప్ సమస్య, తప్పుడు క్వశ్చన్లు, ప్రతి నోటిఫికేషన్లు గందరగోళం. రోజు బోర్డు పైన పాఠం చెప్పిన నేను, పాఠం చెప్పడంతో పాటు వాటిల్లో జరుగుతున్న అక్రమాలు, వాటిలో ఉన్న గందరగోళాలు, వాటిలో రిజర్వేషన్ల యొక్క గందరగోళాలు, తెలుగు మీడియం పెట్టాల్సిన ఎగ్జామ్ ఇంగ్లీష్ మీడియం పెట్టడం, హైట్ పెంచడం, ఏజ్ కూడా పెంచకపోవడం, ఎన్నో సమస్యలు. అన్ని సమస్యలపైన స్పందించిన విద్యార్థులంతా నన్ను రోడ్డు మీద తీసుకుపోయారు. మీరైతేనే ఈ సమస్య పరిష్కారం దొరుకుతా సార్ అని రోడ్డు మీద పిలిచారు. అడ్డంగా రోడ్డు మీద కూర్చున్న, ధర్నాలు చేసిన 4 సంవత్సరాల కాలంలో నేను ఇంట్లో గడిపిన దానికంటే విద్యార్థుల మధ్య గడిపింది ఎక్కువ. అన్ని ఉద్యమాలు ఈ 3 సంవత్సరాల కాలంలో జరిగిన ప్రతి ఉద్యమంలో కానిస్టేబుల్ రిజర్వేషన్లు కావచ్చు, లాంగ్ జంప్ కావచ్చు, తప్పుడు క్వశ్చన్లు కావచ్చు, జీవో నెంబర్ 46 కావచ్చు, అలాగే జేఎల్ ఇంగ్లీష్ మీడియంలో పెట్టి తెలుగు మీడియం వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే కొట్లాడితే తెలుగు మీడియం సాధించడం కావచ్చు. గ్రూప్ 1లో హైట్ 167.6 ఉంది, కానీ ఉండాల్సిన 165 ఉండాలా. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఐపీఎస్కు లేనట్టు హైట్ గ్రూప్ 1లో ఎందుకు ఉంటుంది? ఎందుకంటే గ్రూప్ 1 ఆఫీసరు ఎటుపోతాడంటే ఐపీఎస్కి వెళ్ళిపోతాడు. మరి ఐపీఎస్కి ఉన్నట్టు తక్కువ ఉంది కదా, మరి అది ఎట్లా ఎలిజిబుల్ అని చెప్పేసి కొట్లాడితే హైట్ తగ్గింది. అలాగే ఏజ్ 2011లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తే 2023 దాకా నోటిఫికేషన్ లేదని కొట్లాడితే 3 ఏళ్ల పాటు డిఎస్పీకి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అట్లా ఏజ్ పెంచిపించాను, హైట్ తగ్గిపించాను, జైల్లో తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాపించిన. దాంతోపాటు ఈ యొక్క రిజర్వేషన్ సమస్య కారణంగా 2.5 లక్షల మంది గ్రౌండ్కి వచ్చారు. గురుకులాల సమస్య వస్తే కొట్లాడిన. దానిపైన మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కూడా నిరాదరణ చేసిన. గత గవర్నమెంట్ మోసం చేసింది, ఇవాళ కాంగ్రెస్ కూడా మోసం చేస్తుంది. గ్రూప్ 2 ఉద్యోగాలు వేశారు, 783 ఉద్యోగాలు గత గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటే ఆ ఉద్యోగాలకే తేదీలు ఇచ్చారు తప్ప ఒక్క పోస్టు పెంచలే. కానీ మీ ఎన్నికల మేనిఫెస్టో ఏం చెప్తుంది? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను మేనిఫెస్టో చెప్తుంది. ఫిబ్రవరి 1వ తారీఖున మేనిఫెస్టో మొదలు పెడతామని చెప్పారు. ఇంతవరకు దానిపైన అతిగతి లేదు. కనీసం ఒక ఐఏఎస్ ఆఫీసర్ చర్చ పెట్టాల, ఒక మంత్రివర్గంలో సమావేశం డిస్కషన్ రాలే. మీరు ఎప్పుడు మొదలు పెడితే 2 లక్షల ఉద్యోగాల యొక్క నియామకాలు? పాత ఇచ్చిన ఉద్యోగాలే వాటికి నియామక పత్రాలు ఇచ్చేసి మీ 30,000 ఉద్యోగాలు ఇచ్చిన లెక్కలు చెప్పుకుంటున్నావు. నువ్వు ఇస్తున్న ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు, ఒక్క నోటిఫికేషన్ రాకుండా, ఒక్క ఉద్యోగం ఎగ్జామ్ పరీక్ష పెట్టకుండా 30,000 ఉద్యోగాలు మీరు ఎట్లా ఇచ్చారు? గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి 89,000 ఉద్యోగాలు కౌంట్లు వేసుకొని మీరు ఇవ్వబోయేది 1,10,000 ఉద్యోగాలే, 2 లక్షల ఉద్యోగాలు కాదు. మీరు ఇచ్చే 1,10,000 లెక్కలు చెప్తారు, దొంగ లెక్కలు చెప్తున్నారు. ఆ 1,10,000 ఉద్యోగాలు మీరు ఏం వేస్తారో మీ దగ్గర క్లారిటీ లేదు, ఏం ఉద్యోగాలు ఇవ్వాలో క్లారిటీ లేదు. ఎన్నికలలో లబ్ధి పొందడమే లక్ష్యంగా
టీఆర్ఎస్ని ఓడించాలని ఒకే ఒక లక్ష్యంతో, అధికారంలోకి రావడానికి ఒకే ఒక లక్ష్యంతో 2 లక్షల ఉద్యోగాల ప్రకటన చేశారు. ఇవాళ నిరుద్యోగుల నోట్లో సున్నం పెడతా ఉన్నారు. కాబట్టి ఇవాళ 2 లక్షల ఉద్యోగాలను ఇప్పించడంలో అశోక్ సార్ ముందంజలో ఉంటాడు, ప్రభుత్వాల మెడలు ఉంచుతాడు. ఎందుకంటే గత గవర్నమెంట్ మెడలు ఉంచినాం, గత గవర్నమెంట్ కూలగొట్టినాం. ఎక్కడో 20%లో మీ ఎన్నికల పోలింగ్ ఉన్న 20%ని 40% తీసుకొచ్చిన నిరుద్యోగులు, ఆ నిరుద్యోగులలో ముందు వరుసలో ఉన్న వ్యక్తి ఎవరంటే అశోక్ సారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన లాస్ట్ టైం ఎన్నికల్లో ఇష్టమున్నా లేకపోయినా టీఆర్ఎస్ను ఓడించాలన్న ఒక లక్ష్యంతో కాంగ్రెస్కి ఓటేయమని చెప్పిన, కానీ కాంగ్రెస్ వాళ్ళకి అధికారం ఇస్తే ఇవాళ నిరుద్యోగుల గురించి మాట్లాడతలేరు, తప్పుడు లెక్కలు చెప్తున్నారు. ఇవాళ పోటీ చేసిన తీర్మానం వల్ల జీరో నాలెడ్జ్ నిరుద్యోగుల గురించి. కానీ అందరూ ఉద్యమం చేస్తే అందరూ రోడ్ల మీదకి వచ్చారు, కానీ ఒక అశోక్ సార్కి ఎందుకు పేరు రావాలి? అశోక్ సార్ ముందు వరుసలో ఉన్నాడు. ఉద్యమం ఇవాళ ఒక ఏబీవీపీ, ఒక ఎస్ఎఫ్ఐ, ఒక ఎన్ఎస్యుఐ, ఎన్నో విద్యార్థి సంఘాలు ఉన్నాయి. విద్యార్థి సంఘాలు అనే వాళ్ళు పోటీ పరీక్షలు వస్తాలకి ఎక్కడో వెనకబడిపోయారు. విద్యార్థులు పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు అశోక్ సార్ మాత్రమే దిక్సూచిగా కనపడ్డాడు. ఎందుకంటే అశోక్ సార్ని ఇవాళ టీఎస్పీసీ మంది ఇన్స్టిట్యూట్ నడిపేటువంటి వాళ్ళందరూ ఉన్నారు టీచర్లు, వాళ్ళందరికీ ఏం సంబంధం లేదు ఇందులో. ఏ ఒక్క వ్యక్తి కూడా బయటకు వచ్చి మైక్ పట్టుకొని మాట్లాడలే. ఇద్దరు పోలీసులను చూస్తే భయపడతారు. నా ఇన్స్టిట్యూట్ మూతపడితేనే ఒక భయం. నా ఇన్స్టిట్యూట్ మూతపడని 100 మంది పోలీసులు రాని ఎవరు రాని అశోక్ సార్ ముందంజలో ఉండు. దానికి గల కారణం ఏంది అంటే నేను ఎస్ఎఫ్ఐలో పనిచేసిన, ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసిన. బీఈడీ చేసేటప్పుడే నడి రోడ్డు మీద ధర్నా చేసి 5,000 రూపాయలు ఉండే ఒక ఫీజుని 800 రూపాయలు తగ్గించి కట్టించిన వ్యక్తి అశోక్ సార్. 2003లో 20 ఏళ్ల క్రితమే ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ పనిచేసిన. ఉస్మానియా విశ్వవిద్యాలయం నాలో ఆవేశాన్ని నేర్పింది, ఉద్యమ స్ఫూర్తిని నింపింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టుగా ఎన్ని వేల ఆర్టికల్ చదివాను అన్ని చదివాను, ఎన్ని పుస్తకాలు చదివాను అన్ని పుస్తకాలు చదివిన. సకల జనుల సమ్మె 42 రోజుల పాటు జరిగితే 42 హెడ్డింగులు, పెద్ద పెద్ద హెడ్డింగులు. ఒక హెడ్డింగ్ పెట్టడం కోసం గంట సేపు ఆలోచన చేసి అద్భుతమైన హెడ్డింగులు పెట్టిన, ఎన్నో సెంటెన్స్పేట్ తయారు చేసిన, ఎన్నో ఆర్టికల్ రాసిన. సకల జనుల సమ్మెలో ఒకరోజు జర్నలిస్టు తరపున నిరాహార దీక్షలో పాల్గొన్న వ్యక్తి అశోక్ సార్. అంటే ఒక జర్నలిస్టుగా పనిచేసిన అనుభవం, ఉస్మానియాలో చదువుకున్న అనుభవం, ఒక గ్రామంకి వెళ్ళి వచ్చిన అనుభవం, ఒక విద్యార్థి సంఘంలో పనిచేసిన అనుభవం, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ మొత్తం. ఊరు అంటే గ్రామం అంటారు కాబట్టి ఏ ఊరు నుంచి? మాది నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లాకి కూతవేడు దూరంలో ఒక 12 కిలోమీటర్లు ఉంటుంది. నల్గొండ, మున్గోడు ఆ రెండింటి మధ్య మా ఊరు ఉంటుంది. మా ఊరికి 12 కిలోమీటర్లు. ఇంటర్మీడియట్ డిగ్రీ మొత్తం సైకిల్ మీదనే కాలేజీకి వచ్చేవాడిని, పోయేవాడిని. ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ నల్గొండలే మొత్తంగా. గవర్నమెంట్ ఊరు పేరు కాకులకొండారం, నల్గొండ మండలం కాకులకొండారం, నల్గొండ మండలం అదే వస్తుంది, జిల్లా కేంద్రం వస్తుంది. ఇవాళ నల్గొండ కాన్స్టిట్యూన్సీ సంబంధించినటువంటి ఒక వ్యక్తి నేను, నల్గొండ కాన్స్టిట్యూన్సీ. కానీ మీకు పోటీగా 4 మంది ముఖ్య అంటే 50 మంది 52 మంది పోటీ చేస్తారు, పోటీలో ఉన్నారు. సో 52 మందిలో ముఖ్యమైన ఒక 4-5 మాత్రమే ఫేస్లు కనబడితే, 3 పార్టీ అఫిలియేషన్ ప్రధాన పార్టీల వాళ్ళు ఉన్నారు. 3 వాళ్ళు కాకుండా ఇండిపెండెంట్లలో ఒకటి బక్క జడ్సన్, ఒకటి అశోక్ సార్, ఇంకొకరిద్దరు కొంత పేరున్న వాళ్ళు ఉన్నారు. కానీ 5 కేవలము ఒక తన పుట్టకూటి కోసం జర్నలిజం పనిచేసిండు, తన పుట్టకూటి కోసం ఏదో 4 పాఠాలు చెప్పుకొని తను సంపాదించుకున్నాడు. మిగిలిన వాళ్ళకంటే ఏం ప్రత్యేకత? ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు మస్తు క్రేజ్ ఉన్నది, ఆయన యూట్యూబ్ ఛానల్ పెట్టి టీఆర్ఎస్ పార్టీని ఎంత దొక్కాలో అంత దొక్కిండు. టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం తీన్మార్ మల్లన్న. ఓకే కాదా? మరి తీన్మార్ మల్లన్న ఇది 3వసారి పోటీ చేయడం. ఓకే, 2000 మొన్న లాస్ట్ ఎన్నికల్లో పోటీ చేసిండు. అంతకుముందు 6 సంవత్సరాల కింద పోటీ చేసిండు. లాస్ట్ టైం ఎన్నికల్లో పోటీ 3వసారి ఆయన పోటీ చేయడం. ఇలా 3వసారి పోటీ చేయడం అంటే 8.5 సంవత్సరాల క్రితం పోటీ చేసిండు. 8.5 సంవత్సరాల క్రితం. నువ్వు టీవీ ఛానల్ ముందు కూర్చొని కేసీఆర్ని వ్యంగ్యంగా తిట్టడం తప్ప నువ్వు చేసింది ఏంటి? ఓకే, వ్యంగ్యంగా తిట్టడం తప్ప నువ్వు చేసింది ఏంటి? మరి నిరుద్యోగులు అనేవాళ్ళు రోడ్ల మీద పట్టుకొని తిరుగుతుంటే, టీఎస్పీసీ ముట్టడి జరిగినప్పుడు, నిరుద్యోగులు రోడ్ల మీద ధర్నాలు చేసినప్పుడు తీర్మానం వల్ల ఆడబండుకున్నాడు. ఒక్కరోజున రోడ్డు మీదకి వచ్చిండా? నీ టీవీ ఛానల్ కూడా విద్యార్థులు ఎవరన్నా వస్తే నీకు సబ్జెక్ట్ అవగాహన లేక పక్కన నిలబడతావు. నీ అసిస్టెంట్ దానికి సంబంధించిన వివరణ ఇస్తాడు. సుదర్శన్ అనే వ్యక్తి నీకు వివరణ ఇస్తాడు. ఈయన వివరణ ఇస్తాడా? జీవో నెంబర్ 46కి అర్థం తెలుసా తీర్మానం మల్లన్నకి? ఇవాళ ఉద్యోగులు పడుతున్న 317 జీవోకు అర్థం తెలుసా తీర్మానం మల్లన్నకి? ఇవాళ గ్రూప్ 1లో రిజర్వేషన్ సంబంధించిన 55 అనే జీవో నెంబర్కు అర్థం తెలుసా తీర్మానం మల్లన్నకి? ఇవాళ గురుకులాలలో 3000 మందికి ఉద్యోగాలు ఇవ్వకుండా రీలింక్మెంట్ ఆప్షన్ అనే ఒకటి ఉంటుంది. దాని స్పెల్లింగ్ చెప్పమని చెప్పండి, దాని అర్థం చెప్పమని చెప్పండి. గ్రూప్ 1లో ఎన్ని పేపర్లు ఉంటాయో తెలుసా? సెంట్రల్ జాబులకి రాష్ట్ర స్థాయి ఉద్యోగాలకు ఉన్న తేడా తెలుసా? ఇవాళ రాష్ట్రంలో ఎన్ని జోన్లు ఉన్నో తెలుసా? ఏ జోన్లో ఎంత పర్సంటేజ్ ఉంది, ఏ జోన్లో ఎంత జనాభా ఉంది, ఏ జోన్ ఏ జిల్లాల పరిధి వస్తుంది, జోనల్ సిస్టమ్ గురించి చెప్పండి.
జోనల్లో జిల్లా స్థాయి ఉద్యోగాలు ఏంది, జిల్లా స్థాయి ఉద్యోగాలు ఏంది, జోనల్ స్థాయి ఉద్యోగాలు ఏంది, స్టేట్ వైడ్ ఉద్యోగాలు ఏంది, డిఫరెన్స్ చెప్పండి. ఇవాళ హారిజాంటల్ రోటిగా రిజర్వేషన్ సమస్య ఉంది, దాని గురించి వివరణ ఇవ్వని చెప్పండి. నీకు ఏం తెలుసని పోటీ చేస్తున్నావు? పైగా సిగ్గుండాలా. ఎందుకంటే 8.5 సంవత్సరాల క్రితమే పోటీ చేసిన నువ్వు ఇవాళ కూడా నిరుద్యోగుల గురించి అధ్యయనం చేయలేదు. నువ్వు అధ్యయనం చేసిన దేంట్లో, నువ్వు రీసెర్చ్ చేసిన దేంట్లో, బ్లాక్ మెయిల్ రీసెర్చ్ చేసినాం. ఏ పొలిటీషియన్ ఎట్లా బ్లాక్ మెయిల్ చేయాలా, ఏ పొలిటీషియన్ ఏ టైంలో ఏడ వండుకుంటున్నాడు, ఫామ్ హౌస్లో వండుకుంటుండా లేదా లాడ్జీలో వండుకుంటుండా, వాడు వండుకున్న వీడియోలు తీసుకొచ్చి వాడిని బ్లాక్ మెయిల్ చేసి 100 కోట్ల రూపాయలు సంపాదించినవి. తీన్మార్మల్లన్న 100 కోట్ల రూపాయలు. నువ్వు తిరిగే నీ యొక్క కార్లు ఏంది, నీ వ్యవస్థ ఏంది, నీకు అసిస్టెంట్లు ఏంది, 10 కార్లు ఏంది, నీ వ్యవస్థ ఏంది, యాడ్ నుంచి వచ్చిన నీకు? ఇవాళ రాష్ట్రంలో సగం మంది పొలిటీషియన్స్ తీన్మార్మల్లన్న బాధితులు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ సగం మంది బాధితులు ఆయనకు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పైకి వాళ్ళు టికెట్ ఇచ్చిన ఏ ఒక్క వ్యక్తి కూడా ఇవాళ తీన్మార్మల్ల సహకరించాడు. ఎందుకంటే రేపు వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు. ఎందుకంటే పొలిటీషియన్స్ అనే వాళ్ళకు చాలా బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలే తీన్మార్మల్ల యొక్క పెట్టుబడి. నా దగ్గర లిస్ట్ ఉంది, ఎవరెవరు బ్లాక్మెయిల్ చేసి నాకు లిస్ట్ కూడా ఉంది. అది కూడా టైం వచ్చిన బయటపెడతా, ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్తే మరి వాళ్ళకి ఇబ్బంది కదా, తీన్మార్మల్లకి ఇబ్బంది కదా, మళ్ళీ ఆలం పెట్టి ఇంకోళ్ళు పోయి వాళ్ళని కూడా బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి ఒక బ్లాక్ మెయిలర్ నీకు సబ్జెక్ట్ ఏముంది? ఉస్మానియాలో చదువుకున్నావా? ఏమన్నా తెలంగాణ సమాజం గురించి ఏం తెలుసు నీకు చెప్పు ఫస్ట్. తెలంగాణ అస్తిత్వ పునాల గురించి నాతో డిబేట్ పెట్టండి, ఓపెన్ డిబేట్ పెట్టండి. మన 10 టీవీలో డిబేట్కి వస్తే అశోక్ కుమార్ వస్తే నేను డిబేట్కి రానని చెప్పిండు. నీకు దమ్ము ధైర్యం ఉంటే తీన్మార్మల్లకి సవాల్ చేస్తున్నా, నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే, నువ్వు 8 ఏళ్ళుగా నిరుద్యోగుల గురించి మాట్లాడింది నువ్వు వాస్తవం అయితే, నిరుద్యోగుల గురించి నీకేమైనా తెలిస్తే ఆర్ట్స్ కాలేజ్ ఇక్కడ ఓపెన్ డిబేట్ పెడతా, లేదా సిటీ సెంటర్ లైబ్రరీ డిబేట్ పెడతా. నీ ఛానల్కి నేను వస్తా, నీ క్యూనీ ఛానల్కి నేను వస్తా, నాతో మాట్లాడు. నేను అడిగే ప్రశ్నలు నువ్వు సమాధానం చెప్పు, నువ్వు ఏ ప్రశ్నలు అడుగుతా నీ సమాధానం చెప్తా. అంటే ఎంతసేపు కేసీఆర్ ఫ్యామిలీని వ్యంగ్యంగా తిట్టడమేనా నువ్వు చేసినటువంటి వృత్తి? ఒక్క టీవీ ఛానల్ అంటే నీ యొక్క బోర్డు ముందు నిలబడి నువ్వు విమర్శించడం తప్ప ఏ ఒక్క రోజన్నా దళితుల గురించి కానీ, గిరిజనుల గురించి కానీ, వికలాంగుల గురించి కానీ, మహిళల గురించి కానీ ఎవరి కోసమన్నా రోడ్డు మీదకి వచ్చినవా? ఒక్క ధర్నాలో పాల్గొన్నావా? ఒక ఫోటో చూపెట్టు. నిరుద్యోగులకు సంబంధించి ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నా నువ్వు సంబంధించి ఒక ప్రోగ్రాం యొక్క వీడియో చూపెట్టి. నీ దగ్గర 100 వీడియోలు ఉన్నాయి కదా. ఇవాళ ఆయన కావాల్సింది పదవి. ఏ పదవి కావాలా? ఎమ్మెల్యే పదవి కావాలా? టికెట్ ఇవ్వాలా. ఎంపీ పదవి కావాలా? టికెట్ ఇవ్వాలా. ఈ 2 పదవులు రాలేదు కాబట్టి ఇలా ఈ పదవికి వచ్చి ఏ పదవికి వచ్చిండు? ఎమ్మెల్సీ అనే పదవికి వచ్చిండు. ఎమ్మెల్సీగా పోటీ చేయని 3వ పోటీ చేస్తున్నావు. మరి 3వ పోటీ చేసిన కనీసంగా నిరుద్యోగుల హక్కులేంది, వాళ్ళ సమస్యలు ఏంది తెలుసుకునే ఒక సోయి ఉండాలి కదా. ఏ సోయి లేకుండా బ్లాక్మెయిల్ చేయడమే ఒక అర్హతగా ఉన్నటువంటి నువ్వు ఎమ్మెల్సీకి ఎట్ట పోటీ చేస్తావు? నీకు శాసన మండలి రేపు ఏం మాట్లాడతావు? నీకు ఏం తెలుసు అని మాట్లాడతావు? ఉద్యోగుల గురించి ఏం మాట్లాడతావు? ఉద్యోగులకు ఏరియర్స్ ఎంత పెండింగ్లో ఉన్నాయి, ఎన్ని డిఎల్ పెండింగ్ ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన 317 జీవో ఎందుకు వచ్చింది, జీవో రావడం గల కారణాలు ఏంటో తెలుసుకో. నేను రోజు విమర్శన చేస్తున్నా. నా యొక్క మేనిఫెస్టోని కాపీ కొట్టి నువ్వు మేనిఫెస్టో తయారు చేసుకున్నావు. నా మేనిఫెస్టో కాపీ చేసి అదే పదాలతో ఇంకా మేనిఫెస్టో తయారు చేసుకున్నాడు. ఇప్పటిదాకా సబ్జెక్ట్ కూడా నేర్చుకోలేదు. రేపు ఏం మాట్లాడుతాను? నువ్వు ఎన్నడూ రోడ్డు ఎక్కినావు? నీకు అర్హత లేదు. ఎమ్మెల్సీగా మీరు ఒక జర్నలిస్టు, ఆయన ఒక జర్నలిస్టు. నేను జర్నలిజంలోతో పాటుగా నేను పుస్తకాలు చదివినా. నువ్వు ఏ పుస్తకాలు చదివినావు? నేను తెలంగాణ ఉద్యమ అస్తిత్వ పునాలు చదివినా. తెలంగాణ అస్తిత్వం మూలాలకెళ్ళి గ్రామంకెళ్ళి పట్టణం వరకు తెలంగాణ సమాజం ఏంటో చదివినా. ఇవాళ హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ నాన్ లోకల్ అడ్డాగా మారిపోయింది. ఇవాళ సాఫ్ట్వేర్ రంగం ఉంది. దేశంలోనే అత్యధిక మంది సాఫ్ట్వేర్ పనిచేసే రంగం హైదరాబాద్లో పనిచేస్తారు. మరి తెలంగాణ బిడ్డలకు వాటా అయిందో చెప్పు. తెలంగాణ రాష్ట్రం ఏ అవసరాల కోసం అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో అవసరాలు నష్టపోయిన వాళ్ళు ఎవరంటే నిరుద్యోగులు. గవర్నమెంట్ ఉద్యోగాలు రాలేదు, ప్రైవేట్ ఉద్యోగాలు రాలేదు. హైదరాబాద్లో ఫార్మా రంగంలో తెలంగాణ వాటా ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తారు చెప్పండి. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ 75% స్థానిక రిజర్వేషన్లో ఇస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటిదాకా మీటింగ్ పెట్టలే, ఇప్పటిదాకా చర్చ పెట్టాలా. రేపు వాళ్ళ మెడల్ వంచాలా. అంటే ఎమ్మెల్సీ అని ఆయన ప్రభుత్వం తరపున కనుక రేపు గెలిస్తే నువ్వు ప్రభుత్వాన్ని ఎదిరించి మాట్లాడతావా? ప్రభుత్వం ఏం చేయదు. గత గవర్నమెంట్ మోసం చేసి ఏం చేయాలా, ఈ గవర్నమెంట్ కూడా ఏం చేయదు. నువ్వేం చేస్తావు చెప్పు. గవర్నమెంట్ విమర్శించి ఎదురుగా నిలబడి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే దమ్ముందా నీకు? నీ సబ్జెక్టే తెలియనప్పుడు ఏం మాట్లాడుతావు చెప్పు ఫస్ట్. కానీ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇంకెక్కువ ఏముండదు. అధికారంలో ఉంటే జూడు బసవన్నలా తలుపాలా. ఇవాళ బల్మూరు వెంకట్ గారు ఎమ్మెల్సీ అయ్యిండు. ఏం ప్రశ్నిస్తున్నాడు? ప్రశ్నిస్తే వాళ్ళు ఓళ్ళింటున్నారాడా? అధికారంలో ఉంటే ఏం జీరో. నేను నిరుద్యోగుల తరపున నిలబడతా.
ఇవాళ శాసన మండలిలో శాసన మండలిలో మాట్లాడడానికి ఏముందాడా? సంవత్సరానికి 2 సార్లు ఏదో సమావేశం అయిందంటే అయింది. ఆ 2 సార్ల సమావేశంలలో ఒక ఎమ్మెల్సీకి వచ్చే అవకాశం ఎంత అంటే మహా అయితే ఒక అర్ధ గంట అంటే సంవత్సరం పేరు మీద నువ్వు మాట్లాడేది 2 గంటలకు మించి ఉండదు శాసన మండలిలో. కానీ నిత్యం విద్యార్థుల మధ్య ఉండాలా, విద్యార్థులు సాహసం చేయాలా, విద్యార్థుల సమస్యలు తెలుసుకోవాలా, విద్యార్థుల తరపున నిరాహార దీక్షలు చేయాలా, విద్యార్థుల మీద ధర్నాలు చేయాలా, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలా. నీ సమస్య తెలినప్పుడు ఎట్లా తెలుసుకుంటావు? ఇవాళ అశోక్ సార్ ఉన్నాడు, రేపు విద్యార్థులకు ఏమైనా కష్టం వస్తే విద్యార్థులు నా ఆఫీస్ రావాల్సిన పని లేదు, సమస్య ఎక్కడ ఉంటే అక్కడ పోతాడు అశోక్ సార్. ఎందుకంటే అశోక్ సార్ యొక్క జెండా ఎజెండా ఉద్యోగులు నిరుద్యోగులే. ఈ అంశం పైన నాకు గ్రిప్ ఉన్నది. ఎందుకంటే ఒక పిహెచ్డి రీసెర్చ్ చేశాను, ఒక డబుల్ పీజీ హోల్డర్ని, పైగా ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసిన, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నా, పైగా ఎడ్యుకేషన్ అనే జర్నలిస్ట్గా పనిచేసిన నేను. ఓకే, ఎడ్యుకేషన్ రంగం పైన నాకు కంప్లీట్గా అవగాహన ఉంది. నీకు దమ్ము ధైర్యం ఉంటే నాతో పోటీకి రా. నేను ఒక్కడే కాదు, ప్రధాన పార్టీలో కూడా అడుగుతున్నాను. తీర్మానం ప్రధాన పార్టీ, ఆయనకు వ్యక్తిగత చరిష్మా ఉంది, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నల్గొండ, వరంగల్, ఖమ్మంలో మొత్తం వాళ్ళ ఎమ్మెల్యేలు. ఓకే, 32 మంది 34 మంది ఎమ్మెల్యేలలో 32 కాంగ్రెస్ లో ఉన్నారు. సో వాళ్ళ సపోర్ట్ మొత్తం ఆయనకి ఉంటుంది. సో ఆయన గెలుపు నల్లేరు మీద నడకే కదా. కాంగ్రెస్ కార్యకర్తలకు ఓటు లేదు. ఇది గ్రాడ్యుయేషన్, డిగ్రీ అయిపోయిన వాళ్ళు, డిగ్రీ అయిపోయినాక 3 సంవత్సరాల తర్వాత ఓటర్ నమోదు చేసుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేట్ తెలుగు కళ్ళ వాళ్ళ పార్టీలను పట్టించుకోరు. ఎవరైతే మాట్లాడతారు, ఎవరికైతే విషయ పరిజ్ఞానం ఉంది, విషయం మీద అవగాహన ఉందో వాళ్ళ కోటేస్తారు. బట్ రాజకీయ పార్టీలు కనిపించవు. నువ్వు లాస్ట్ టైం కూడా నువ్వు సెకండ్ పొజిషన్లో వచ్చిన, మంచి ఓటు బ్యాంక్ వచ్చింది, నువ్వు ప్రశ్నిస్తామని ఇచ్చారు. ఎక్కడ ప్రశ్నించినావు? బ్లాక్ మెయిల్లో ప్రశ్నించినావు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడించడంలో ప్రశ్నించినావు. అంతే తప్ప నువ్వు చేసింది ఏం లేదు. ఇవాళ సోషల్ మీడియా దుమ్మెత్తిపోస్తున్నది. సో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళందరూ ఓటు ఏరైతే 100% వేయరు. ఓకే, ఎందుకంటే చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు కూడా అశోక్ సార్కి ఓటేస్తామంటున్నారు. ఓకే, ఎందుకంటే నేను కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించని చెప్పినా కదా. కాబట్టి తీర్మారు మల్లన్నకు టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద తప్పు చేసింది. ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి కూడా తీర్మారు మల్లన్న గెలవడం ఇష్టం లేదు. వాళ్ళ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, అమ్మనా బుద్ధు తిడుతుంది, ఈయన కేసీఆర్ యొక్క కోవట్ అని చెప్తే వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి ఓటేమని ఎట్లా అడుగుతాను? ఇవాళ రాజగోపాల్ రెడ్డిని కోమరెడ్డి ఇష్టానుసారం తిడుతుంది. వీళ్ళకంటే వాళ్ళకంటే ఈయనదే పెద్దగా ఉంటుంది నాయన అని చెప్పి టికెట్ ఇవ్వదు ఒక మాట, టికెట్ ఇస్తే ఒక మాట. నువ్వు ఏ పార్టీలలో ఉన్నావు చెప్పు? కాంగ్రెస్కి వెళ్ళి ఎమ్మెల్సీగా లాస్ట్ టైం పోటీ చేసినావు. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళని వివిధ రకాలు డిస్టర్బ్ చేస్తే నేను కేసులు పెట్టారు, భయపడి బీజేపీలో పోతాయి. బీజేపీలో ఉన్నావు, బీజేపీ లేకపోతే మళ్ళీ వెనకకు వస్తాయి. కాసేపు 7,200 అని చెప్పేసి ఒక కొత్త పార్టీ పెట్టని ప్లాన్ చేస్తేవి, ఇంకో పార్టీలో జాయిన్ కావాలని ప్రయత్నం చేస్తాయి. అటు పోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తాయి. కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇవ్వకపోతే రేవంత్ రెడ్డిని తిడుతుంది, మళ్ళీ రేవంత్ రెడ్డి పోయి కాలు మొక్కుతుంటాయి. ఇవాళ నిన్న నల్గొండలో కోమరెడ్డి వెంకరెడ్డిని ఇష్టాంతరం తిట్టినాను. ఆయన కోమరెడ్డి వెంకరెడ్డి మాట్లాడుతుంటే ఇట్లా దండం పెట్టిన పడ్డాడు. సిగ్గు అనిపించాలి కదా. అంటే ఒక ఊసరవెల్లిలా ఇన్ని రకాల పార్టీలు మార్చి, ఇన్ని రకాల పదాలు మార్చి, ఏ మాట మీద నిలబడకుండా, విద్యార్థులపైన అవగాహన లేకుండా, నీ యొక్క వ్యక్తిగత అవసరాల కోసం రాజకీయ నీకు పదవి కావాలా? ఫస్ట్ నువ్వేం చేయాలా? సమాజ సేవ అన్నీ నువ్వు చెప్పే అన్ని దండుగ మాటలు. నీకు కావాల్సిన పదవి కావాలా? ఆ పదవి వ్యామోహం కోసం వాళ్ళ దగ్గర 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలవాలని ప్రయత్నం చేస్తున్నావు. కానీ నాకు ఎక్కడ పోయినా అశోక్ సార్కి బ్రహ్మరథం లభిస్తుంది. ఏ జిల్లాకు పోయినా విద్యార్థి 100% 200% నేనే గెలుస్తా. తీర్మానం మల్లన్న ఈసారి 4th ప్లేస్ పోతాడు. పోయినసారి బీజేపీ మద్దతు ఇస్తున్న ప్రేమేందర్ రెడ్డి, ఏబీపీ, ఆర్ఎస్ఎస్ వెనకాల చాలా మంది వాళ్ళకి మద్దతు ఇస్తారు. నిన్న నల్గొండలో బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఏమని చెప్తారంటే, మొదటి ఓటు బీజేపీకి వేసుకుందాం, రెండో ఓటు చదువుకున్నటువంటి విద్యావంతుడైనటువంటి విద్యార్థి కొట్లాడుతున్నటువంటి అశోక్ సార్కి రెండో ఓటు ఏమని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. రేపు టీఆర్ఎస్ని తీవ్రంగా వ్యతిరేకించిన అయినప్పటికీ వాళ్ళు పార్టీ కార్యకర్తలు కనుక ఉంటే టీఆర్ఎస్ మోటివేట్ వేసుకొని, ఎందుకంటే విద్యా వ్యవస్థపై నిజంగా కొట్లాడుతున్న వ్యక్తి అశోక్ సార్ కాబట్టి టీఆర్ఎస్ వాళ్ళు కూడా సెకండ్ ఓటు నాకే ఇస్తారు, కాంగ్రెస్ వాళ్ళు సెకండ్ ఓటు నాకే ఇస్తారు. అంటే అన్ని ప్రధాన పార్టీల సెకండ్ ఓటు నాదే వస్తుంది. విద్యార్థులు మధ్యలో అంటే ఎక్కువ పోరాటం చేసి టీఆర్ఎస్ మీద అత్యధికంగా కేసులు పెట్టినటువంటి బక్క జెడ్సన్ గారు కూడా ఆయన కూడా పోటీ చేస్తారు. బక్క జెడ్సన్ విద్యార్థుల సమస్యలు ఏడున్నాడు? టీఆర్ఎస్ పార్టీ మీద చేశారు. కానీ ఇది పార్టీలకు సంబంధించిన పదవి కాదు కదా. ఓకే, పార్టీలకు సంబంధించింది కాదు ఇది పట్టభద్రులకు సంబంధించి, విద్యార్థులు నిరుద్యోగులకు సంబంధించింది, ఉద్యోగులకు సంబంధించింది. ఉద్యోగులపైన నిరుద్యోగులపైన ఎవరు ఏడగొట్లాడు అది చెప్పాలి ఫస్ట్. నేను కరెక్ట్గా నా పాయింట్ ఏంటంటే, ఏ వర్గం అయితే ఓటర్లుగా అయితే ఉన్నారో ఆ వర్గం కోసం అశోక్ సార్ పనిచేసిండు. బీజేపీ కాంగ్రెస్ అన్ని వర్గాల కోసం కొట్లాడినాయి కదా. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అన్ని సమస్యల మీద మీరు అన్ని సమస్యలు కొట్లాడారు, మన అశోక్ సార్ ఒకటే సమస్యను కొట్లాడింది కదా. ఓకే, పైగా సబ్జెక్టు పైన రేపు నిలదీయడానికి నా దగ్గర సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు ముగ్గురు
ప్రధాన పార్టీలో 3 పెట్టండి, నన్ను పెట్టండి, బగ 5 పెట్టండి, విద్యార్థులపైన ఎవరు మాట్లాడితే చూద్దాం. ఓకే. పైగా నేను 4-5 ఏళ్ళు కొట్లాడుతున్నా, 2010 నుంచి పాఠం చెప్తున్నా, 1 లక్షల మంది పాఠం చెప్పిన. లాస్ట్ టైం గ్రూప్ 2 1000 మంది కనుక సెలెక్ట్ అయితే 900 మంది నా క్లాస్ ఉన్నట్టు విద్యార్థులే. ఇవాళ నా పాఠం ఉన్న వాళ్ళు ఉన్నారు. గురుకుల విద్యార్థులు 3 లక్షలు, డిఎస్సి విద్యార్థులు 3 లక్షలు, గ్రూప్ 1 వాళ్ళు 4 లక్షలు, గ్రూప్ 2 వాళ్ళు 5 లక్షలు, దాంతో ఎస్ఐ కాన్స్టిట్యూట్ 8 లక్షలు. అన్ని కామన్గా కనుక చూస్తే దాదాపుగా 10 నుంచి 15 లక్షల మంది విద్యార్థులు అశోక్ సార్ అంటే ఉన్నారు. ప్రతి ఊర్లో కనీసం 50 మంది ఉన్నారు. ఏ లైబ్రరీ పోయినా, ఎక్కడ పోయినా అశోక్ సార్ జిందాబాద్, ఓట్ ఫర్ అశోక్ నినాదాలు చేస్తున్నారు. మీరు లైబ్రరీ పోతే కనీసం కూర్చున్నాడు కూడా లేవట్లేడు, ఏ పార్టీలో వాళ్ళు పోతే. కాబట్టి ఏకపక్షంగా నిరుద్యోగులంతా అశోక్ సార్ వెంబడి ఉన్నారు. ఉద్యోగులు కూడా దాదాపు 50% ఓట్లు నాకు వేస్తారు. అంటే 50 ఏళ్ల పైన ఉన్నటువంటి ఉద్యోగులు అశోక్ సార్ని గుర్తుపట్టరు, ఉన్నాడు వాస్తవం. 4,61,000 ఓట్లు ఉంటే అశోక్ సార్ వెంట నడిచేవాళ్ళు దాదాపు 3.5 లక్షల మంది. 3.5 లక్షల మందిలో సగం మందిని అశోక్ సార్ వెంట ఉండరా? ఎందుకంటే ఎవరికైతే ఏ అవసరం వచ్చిందో వాళ్ళ కోసం కొట్లాడుతున్నా. ఇవాళ ₹1 కోర్సు ఇచ్చిన, నాకు బలమైనటువంటి ఒక లక్ష్యం ఉంది. లక్ష్యం ఏంటంటే ఇవాళ డబ్బులు లేకుండా ఎవడైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఉచితంగా రేపు మన కోచింగ్ ఇవ్వాలి, ఆన్లైన్ ద్వారా ఇవ్వాలి. గవర్నమెంట్ ఎట్లా ఇవ్వదు. గవర్నమెంట్ ఇవ్వనప్పుడు నేనే ఇవ్వాలా. నేను ఎట్లా ఇస్తాను? నా దగ్గర పైసలు ఉన్నాయా? ఇప్పుడు నేను తవ్వకిరాయాలకు ఆడి పెట్టుకోవడానికి నాకు కింద మీద అవుతుంది. తలా ఇంత నా బంధువులు కానీ స్టూడెంట్స్ కానీ తలా ఇంత సహకారం చేసి ఇప్పుడు ఆ పెట్రోల్ ఖర్చులు, భూ ఖర్చుల కోసం పెట్టుకుంటున్నా. నా దగ్గర డబ్బులు లేవు. కానీ నేనేం చేస్తా? రాష్ట్ర వ్యాప్తంగా జోలో పెట్టి పైసలు అడుకొస్తా. ఓకే. విద్యార్థులకి వెళ్ళి ₹100 అడుగుతా, ఒక షాప్ కార్డు పోయి ₹500 అడుగుతా. అట్లా ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసి, ఒక ₹10 కోట్ల ట్రస్ట్ను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రల్ జాబులు ఎన్ని ఉన్నాయో, ఎస్ఎస్సి కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, రైల్వే కావచ్చు, సివిల్స్ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నవీ కావచ్చు, ఇవన్నీ ఉద్యోగాలు ఉన్నాయి రాష్ట్రంలో. గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గురుకులాలు కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఇవన్నీ ఉద్యోగాలు ఉన్నాయి. ఇవన్నిటికి ఒక డిజైన్ చేసి ₹100 ఫీజుతో, ₹100 ఎందుకంటే మన ఆఫీస్ యొక్క మెయింటెనెన్స్ కోసం ₹100 ఫీజుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా కోచింగ్ ఇవ్వబోతున్నాను నేను. ఓకే. దట్ ఈజ్ అశోక్ సార్ యొక్క ప్లాన్ ఉన్నది. హైదరాబాదులో కొన్ని సాఫ్ట్వేర్లలో కొన్ని లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, కానీ తెలంగాణ బిడ్డలు 30 లక్షల మంది. 30 లక్షల మందిలో వీళ్ళ బీటెక్ చేసినోడు, ఎంటెక్ చేసిన స్విగ్గీ జొమాటోలో పనిచేస్తున్నాడు. ఎంటెక్ చేసిన స్విగ్గీ జొమాటోలు ఎందుకు పనిచేయాలా? వాడికి ఒక రూపం ఇవ్వాలి. రూపం ఏంటంటే, అది కాదురా నాయన, నువ్వు ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకో, లాంగ్వేజ్ స్కిల్స్ నేర్చుకో. నువ్వు నీ దగ్గర ఉన్న కోర్సు నేర్చుకుంటే వాడు ఉద్యోగం ఇవ్వడు. వాడికి అవసరం ఉన్న కోర్సు నువ్వు నేర్చుకోవాలి. వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో అది నువ్వు నేర్చుకో. అది నేర్పించే బాధ్యత నాది. మొత్తం సర్వే చేస్తా. హైదరాబాదులో ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, ఆ సాఫ్ట్వేర్ కంపెనీలలో ఎలాంటి సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు, ఆ సాఫ్ట్వేర్ని డిజైన్ చేసి నేర్పిస్తా. అప్పుడు ఉద్యోగం దొరుకుతుంది కదా. అందరూ గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగాలు 2 లక్షలు, కానీ ఉండదు 30 లక్షల మంది. మరి 30 లక్షల మంది పోతే 25 లక్షల మంది మిగతా ఇంకేం కావాలి? 2 లక్షల ఉద్యోగాలు కనుక కాంగ్రెస్ ఒకళ్ళు ఇచ్చిందనుకో, మిగతా 25 లక్షల మంది ఏం కావాలా? ఆ 25 లక్షల మందికి ఒక మార్గం చూపెట్టాలా. ఏ ఆప్షన్ గవర్నమెంట్ ఉద్యోగం, బి ఆప్షన్ ప్రైవేట్ ఉద్యోగం. ఆ ప్రైవేట్ ఉద్యోగం కూడా ఒక బీటెక్ ఎంటెక్ చేసిన వాడికి ₹40,000, ₹50,000, ₹60,000 జీతం వస్తే వాడు సంతృప్తిగా ఉంటాడు. కానీ వాళ్ళ నిరుద్యోగులు అనేవాళ్ళు ఒక మానసిక సంఘర్షణతో ఇబ్బంది పడుతున్నారు. చదివిన దానికి విలువ లేదు, చదివిన స్థాయిలో జీతం లభించడం లేదు, ఒక మానసిక సంఘర్షణ. ఇంటికి పోతే పెళ్ళెప్పుడు చేసుకునే తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. ఇంటికి పోలేక, హైదరాబాద్ ఉండలేక, ₹5 భోజనం చేస్తూ నరక యాతన అనుభవిస్తున్న తెలంగాణ నిరుద్యోగి. కానీ ఆ నిరుద్యోగి, తెలంగాణ నిరుద్యోగి పడుతున్న మానసిక సంఘర్షణని తొలగించడం అశోక్ సార్ యొక్క లక్ష్యం. అంటే అటు ప్రైవేట్ ఉద్యోగాలు, ఇటు గవర్నమెంట్ ఉద్యోగాలు, ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉండాలి అంటే డిగ్రీ స్థాయిలో చదువంత ఆగమవుతుంది. డిగ్రీకి విద్యార్థులు అనేవాళ్ళు ఒక నోట్బుక్ ఒక నోట్బుక్ పట్టుకొని స్టైల్గా కాలేజీ పోయి వస్తున్నారు. డిగ్రీలో ఆగమైపోతున్నారు. పేరుకు పట్టా వస్తుంది, కానీ క్వాలిటీ ఉండట్లేదు. రేపు అన్ని డిగ్రీ కాలేజీ తిరుగుతాం. మొత్తం విద్యార్థులందరూ మోటివేట్ చేస్తా. జీవితం అంటే అది కాదు, చదవాల్సింది ఇది. డిగ్రీలో 3 సంవత్సరాలు కనుక నువ్వు కరెక్ట్ వేలో నీ యొక్క టైంని కనుక సద్వినియోగం చేసుకుంటే, డిగ్రీ అయిపోయాక మళ్ళీ 3 ఏళ్ళు నువ్వు టైం వేస్ట్ చేయాల్సిన పరిస్థితి లేదు. అమెరికాకు పోవాలంటే ఏ కోర్సు నేర్చుకోవాలా, స్విట్జర్లాండ్ పోవాలంటే ఏ కోర్సు నేర్చుకోవాలి, అక్కడ సాఫ్ట్వేర్ ఏం అవసరం ఉంది, ఇలా మొత్తం సర్వే చేసి మేధావులతో మాట్లాడి వాళ్ళకు డిజైన్ చేసి రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులకు ఆశాజ్యోతిగా అశోక్ సార్ నిలబడుతుండు, కొట్లాడుతుండు. కాబట్టి కంపల్సరీగా అది సాధ్యమవుతుంది. అందుకే అశోక్ సార్కి ఓటేస్తారు. వాళ్ళే వేస్తామని చెప్తూ నేను చెప్పడం కాదు, వాళ్ళే ఓటేసిన అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఓకే, చూద్దాం మరి ఎట్లయితే. 3 ప్రధాన పార్టీలు, ఇంకొక ఇండిపెండెంట్ అభ్యర్థి 4 ఉన్నారు. ఇంకొకరు 2 కొంత ప్రభావితం చూపించారు. ఇంక 2-3 ఉన్నారు. పేర్లు కూడా గుర్తులేవులే. కానీ సో వీళ్ళందరినీ దాటుకొని, అంటే పేరు కూడా గుర్తులేదంటే వాళ్ళు ప్రభావం చూపిస్తారు. నేను తెలుసుకోలేదు, నా తప్ప మామూలుగా బహుశా. బట్ వాళ్ళ ఏరియాలో 1000 మంది 2000 మందికో వాళ్ళైతే పరిచయం ఉంటారు కదా, 50,000 మంది వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా ఈ ప్రధాన పార్టీల కంటే ఇండిపెండెంట్ పొజిషన్స్కే నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళు మేధావర్గం కాదు, వాళ్ళకి డబ్బులు ఉండవు.
అధికార వ్యవస్థ ఉండదు, అందరూ డిగ్రీలు చేసిన వాళ్ళే. డబ్బులు ఉండవు, అధికార వ్యవస్థ ఉండదు. ఏబీపీ స్టేట్ సెక్రటరీ చేసిండు, ఆయనే విద్యార్థి ఉద్యమాలు చేసిండు, ఆయన మరి ఇది కనబడతలేరు ఇప్పుడు. చేసిండు, ఆయన పార్టీకి సంబంధించిన పని ఇప్పుడు కనబడతలేరు అంటున్నాం. వాళ్ళు కూడా మేధావులు. రాకేష్ రెడ్డి ఈజ్ ఇంటెలెక్చువల్ పర్సన్, ఆయన కూడా మంచి నాలెడ్జ్ పర్సన్. కానీ వీళ్ళు ఎప్పుడైనా వాళ్ళని కూడా మీద అటు దిక్కు, వాళ్ళది ఊరు ఇటు దిక్కు, అంతే ఒకటే జిల్లా పాత, వాళ్ళది గుట్ట కింద మీద గుట్ట అవుతలే. ఇప్పుడు వాళ్ళకు కూడా ఇప్పుడు రాకేష్ రెడ్డి హైయర్ ఎడ్యుకేషన్, అవును, ప్రేమేందర్ రెడ్డి హైయర్ ఎడ్యుకేషన్, వాళ్ళకి నాలెడ్జ్ ఉంది. కానీ ఏ రోజు కూడా నిరుద్యోగుల నుంచి మాట్లాడతలేరు కదా. రాకేష్ రెడ్డి ఏ రోజు రోడ్డు మీకు రాలేదు కదా, ప్రేమేందర్ రెడ్డి ఏ రోజు రోడ్డు మీకు రాలేదు కదా, విద్యార్థుల పాఠాలు చెప్పలేదు కదా. నేను పాఠం చెప్పిన గురువుని, పట్టభద్రుల కోల్పోటు చేయాలా, మేధావులు చేయాలా, మీరు మేధావులే, మరి విద్యార్థి పాఠం చెప్పలే కదా. పాఠం చెప్పడం ఒకటే కొలమానంగా ఒకటి, మరి విద్యార్థుల కష్టాల నుంచి నిలబడాలి కదా. ఓకే, సరే నువ్వు పాఠం చెప్పకు, నిలబడ్డారు కదా, పాఠం చెప్పకు, కానీ వాళ్ళ యొక్క సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ వెంట నడవాలి కదా. మరి ఏ ఒక్క రోజు అన్న ఒక మీటింగ్లో కానీ ఒక ధర్నాలు కానీ పాల్గొనరా? టీఆర్ఎస్ తరపున కాంగ్రెస్ తరపున వాళ్ళ శక్తి మొత్తం ఉపయోగించారు కదా విద్యార్థులకు. మరి వీళ్ళు అంటే పోటీ చేసే వాళ్ళు కనపడాలి కదా అంటూ నేను. ఓకే, ఇప్పుడు పార్టీ ఉండొచ్చు, కానీ పార్టీ కాదు కదా, వ్యక్తిగా నువ్వేం చేసినావు. కాబట్టి ఈ పట్టభద్రులు అనేవి పార్టీల కంటే ప్రధానంగా వ్యక్తులను చూస్తారు. గతంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు గెలిచారు, ఆయన ఒక ప్రొఫెసర్గా ఉన్నాడు. అంటే పట్టభద్రులకు చుక్కారామయ్య గారు టీచర్ నియోజకవర్గం గెలిచారు. అంటే ఇక్కడ పట్టభద్రులు అనేవాళ్ళు డిఫరెంట్. అంటే మామూలు ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఎప్పుడు ఉద్యమం చేయలేదు, ఎన్నడేం మాట్లాడలేదు. ఆయన కూడా పాఠం చెప్పాడు, ఆయన పాఠం చెప్పిండు. విద్యార్థుల సమస్యలు వచ్చినప్పుడు గతంలో కొట్లాడాడు. అంటే ఈ మధ్య కాలంలో ఆయన బయటికి రాకపోవచ్చు, కానీ ఉస్మాన్ యూనివర్సిటీ ఉన్నప్పుడు వివిధ రకాల సెమినార్లలో అక్కడిక్కడ విద్యార్థులందరూ మోటివేట్ చెప్పిండే, కానీ ఉద్యమాలు చేసింది లేదు, ఏం లేదు, మోటివేట్ చేసే పరిస్థితి కనపడేది లేదు. ఇక్కడ నేను కౌన్సిల్ కవర్ చేసిన, నేను 12 సంవత్సరాలు కౌన్సిల్ రిపోర్టింగ్ చేసిన, నేనే కౌన్సిల్ ఒక్కడిని నేనే రిపోర్ట్ చేసిన. ఓకే, కౌన్సిల్ రీస్టార్ట్ చేసినాక రిపోర్టింగ్ చేసిన ఫస్ట్ వ్యక్తి నేను. ఓకే, సో కాబట్టి చెప్తున్నా, చుక్కరామయ్య సార్ని కూడా చేసిన, గ్రాడ్యుయేట్ ఉన్న వాళ్ళు దిలీప్ కుమార్ని చేసిన, అందరినీ రిపోర్టింగ్లో ఉన్నప్పుడు అందరినీ చూసిన. సరే ఎట్లా ప్రభావితం అవుతారు ఏంటని చూడాలి, కానీ మీరైతే గెలుపు మీద నమ్మకంతో ఉన్నారు. గెలుపు కాదు, 200% నేనే గెలుస్తా. ఎందుకంటే నల్గొండ ఒక సంబంధం, కానీ ఖమ్మం వరంగల్తో మీకు సంబంధం లేదు. నాకు 10 జిల్లాలు ఉన్న విద్యార్థులు. అంతేనా? నేను ఖమ్మం లైబ్రరీ పోయినా, నేను కావాలంటే మీకు ఫోటోలు ఇవ్వంటే కూడా పంపిస్తాను. ఖమ్మం లైబ్రరీలో అశోక్ సారికి పూలు చల్లుకుంటూ స్వాగతం పలికారు, కొత్తగూడెంలో పూలు చల్లుకుంటూ స్వాగతం పలికారు. ఒక స్టూడెంట్ అమాతం నన్ను ఎత్తుకొని పోయిండు, దింపన కూడా దింపకుండా లోపలదానికి ఎత్తుకొని పోయే సందర్భం. అంటే విద్యార్థులకు ఆప్యాయత, ఎందుకంటే విద్యార్థులకి వెళ్ళి నేనేం లాక్కోలే, విద్యార్థులు ఏం చేయాలని ఒక మోటివేషన్ ఇచ్చాను, వాడు సబ్జెక్ట్ నేర్పించాను. సబ్జెక్ట్ ఇస్తూ వాళ్ళని మోటివేట్ చేసే సందర్భంలో కాబట్టి ఒక టీచర్గా, ఒక పోరాట యోధుడిగా ఒక పోరాటం చేశాను, ఒక జర్నలిజంలో ఉన్న, ఒక తెలంగాణ ఉద్యమంలో ఉన్న, ఒక భావజాల వ్యాప్తి కోసం పనిచేసిన ఎన్నో అంశాలు ఉన్నాయి. తిన్మార్ మల్లన్న గతంలో పోటీ చేసిండు, కోదండం సార్ గతంలో పోటీ చేశారు. ఇప్పుడు ఇద్దరు ఒకటి, తిన్మార్ మల్లన్నకే కోదండం సార్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఆయన బలవంతుడు కాడా? మరి బలవంతుడు కాడు, ఎందుకంటే తిన్మార్ మల్లన్న వ్యక్తిగత చరిష్మా, కాంగ్రెస్, కోదండం సార్ ఇంతమంది 32 మంది ఎమ్మెల్యేలు, కోదండరాం సార్ని ఓడించడానికి ప్రయత్నం చేసింది కదా. కోదండరాం ఎందుకు సపోర్ట్ చేస్తాం మనం ఎట్లా అనుకుంటాం? ఓకే, కోదండరాం ఎట్లా ఆయన ఇబ్బంది పెట్టింది కదా, తిట్టినావు కదా, నువ్వు నన్ను ఓడించడానికి వచ్చినావని చెప్పేసి తిట్టినావు కదా. మెడ్చల్లో ఎమ్మెల్యే పోటీ చేయాలనుకున్నావు, మెడ్చల్లో సార్ కూడా చేస్తాను, నన్ను ఓడించడానికి కోదండరాం వస్తాను అమ్మనాబోతులు తిడుతుంది. నువ్వు ఎవరిని పెట్టి చెప్పు, కాంగ్రెస్ వాళ్ళని తిడుతుంది, ఎమ్మెల్యేలను తిడుతుంది, వాళ్ళని తిడుతుంది, వీళ్ళని తిడుతుంది. ఇవాళ నీ అవసరం కోసం కాంగ్రెస్ పార్టీ పోతుంది. అసలు నువ్వు కాంగ్రెస్ పార్టీ తీర్మానం మల్లన్నకు టికెట్ ఇచ్చి చాలా తప్పు పని చేసింది. వాళ్ళ తీర్మానం మల్లన్నని దొంగ మల్లన్న, బ్రోకర్ మల్లన్న, బ్లాక్మెయిల్ మల్లన్న, ఉసరవెల్లి మల్లన్న అని ఈ యొక్క సోషల్ మీడియా దుమ్మెత్తిపోస్తున్నది. కాబట్టి ఆ బిరుదు ఆయనకు 100% సపోర్ట్ ఆయనకు సరిపోతుంది. విద్యార్థులంతా ఈసారి నాకు తెలిసి 4వ ప్లేస్ వెళ్ళిపోతారని నేను అనుకుంటున్నాను. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా 32 మంది ఎమ్మెల్యేలు ఎవరు సహకరించారు. నువ్వేమైనా వాళ్ళ కాడ బ్లాక్మెయిల్ చేసి ఇవాళ వాళ్ళ డబ్బులు వచ్చి వాయి కూడా ఖర్చు పెట్టకుండా మిగిల్చుకున్న పరిస్థితిలో ఉన్నాను. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది ఖచ్చితంగా విద్యార్థులకు చేసినటువంటి పోరాటాలు కానీ, వాళ్ళకి చెప్పినటువంటి పాఠాల విషయంలో కానీ, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల మద్దతుతోటి ఖచ్చితంగా గెలుస్తా అనేటువంటి ధీమాతో అశోక్ సార్ ఉన్నారు. మరి విద్యార్థులు కానీ ఓటర్లు ఏం చెప్తారో చూద్దాం.